ఇంటికి పోయిన తర్వాత రాదు అవి హాయ్ నషాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పర్లేదు, ఇంకో రౌండ్ వేసుకోవచ్చు. మ్యాటర్ ఏంటంటే షబ్బు ఫోన్ గత 6 నెలల నుంచి సరిగా లేదు. ఏదైనా యాప్స్ ఓపెన్ చేస్తే వేరే యాప్స్లోకి వెళ్ళిపోతుంది. తను మాత్రం నన్ను ఫోన్ కొనిమని అడగలేదు ఇప్పుడు, ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు. తను అడిగాను సామ్సంగ్ ఫోన్ అయినా ఓకేనంటే నాకు ఏ ఫోన్ అయినా ఓకే అని చెప్పింది. 15 కొన్నా మొన్న బిగ్ బిలియన్ డేస్లో సమ్మర్ ఆఫర్లో. బర్త్డే 29, అప్పుడే ఇద్దాం అనుకున్నా, అప్పటికి ఆఫర్లు ఉండవు కదా. మళ్ళీ 10,000 పెరిగిద్ది. 64,000 కొన్నా ఫైనల్గా. సో ప్రస్తుతానికి తమ్ముడు నీ ఫోన్ వాడుకుంటా. ఇప్పుడు షబ్బుని పిలుచుకొని వస్తా. షబ్బుకి పిలుచుకొని వచ్చి ఒక ఆట ఆడదాం. చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. పిలుచుకొచ్చేద్దాం. ఇప్పుడు షబ్బుని ఇంట్లో ఉంది, ఎండకి అయినా పర్లేదు తీసుకొని వద్దాం. చెప్పుని తీసుకో. ఎండ పోయిందిరా ప్రస్తుతానికి. వచ్చాం మరి అలా లోపలికి. కమాన్ ఫాలో మీరా. ఏంటి వీడియో బ్లాగ్ అమ్మా కొత్తది చెప్పితే ఏంటయ్యా కొంచెం. కాదు, ఫోనే నార్మల్ ఫోనే. నాకేనా? నీకే మరి ఎవరికి ఉంటుంది? అవునా, ఐఫోన్ కొన్నావా? 15 కొన్నావే. ఏ ఓపెన్ చేశారు కదా ఎవరు? అది ఫ్లిప్కార్ట్ ఓపెన్ బాక్స్ డెలివరీ కదా. అంటే జస్ట్ నేను తీసా, ఓపెన్ చేసి చూడాలి. అంటే చూడాలి, నువ్వు చూస్తేనే బాగుంటుందని. ఉత్తమ భార్య అవార్డు నీకు ఇచ్చారు. ఫోన్ పగిలినా కానీ 6 నెలల నుంచి అడగలేదు నన్ను. సో దానివల్ల నీకు ఉత్తమ భార్య అవార్డుగా నువ్వు గెలుచుకున్నావు ఐఫోన్ 15. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హస్బెండ్. అవును, ఇప్పుడే కొన్నాను చెప్పావే. కొన్నా 23. రే ఇదేంద్రా రే అదే ఐఫోన్. ఏంటి ఏమి లేవు? ఏం రావాలి? ఇదిగో ఐఫోన్ వచ్చింది కదా. అవును, ఇది వచ్చింది. దీని గుబ్బేది? ఫోన్ ఏది? ఇది ప్రాంకా? ఇప్పుడు దీన్ని ప్రాంక్ అంటారా? ఇప్పుడు నేను అనుకున్నా ఏదో ఒకటి అబ్బాయి ఫోన్ ఏది భయ, లేదంటే ఇది ఎప్పుడు ప్రశాంత్ వాళ్ళు కొనుక్కున్న డబ్బా తీసుకొచ్చి నా మొఖాన్ని వేసి వాళ్ళు దాని మీద ఏం పేరు ఉందిలే, నవీన్ కుమార్ రెడ్డి అనే ఉంది. సర్లే, నాకు ముద్దు పెడితే ఇస్తా ఫోను. అసలు ఇది అదే వచ్చింది దాంట్లో. ఇది ఎందుకు వచ్చింది నువ్వు చూసుకోవాలిగా. ఇది ఎవరిదో ఫోన్ అయ్యి ఉంటుంది. దీంట్లో చూడు ఆటోమేటిక్ గా వాల్ పేపర్ కూడా పెట్టారు. డైరెక్ట్ వాల్ పేపర్ కూడా ఎవరో హీరో చూడు ఎట్లున్నాడు. దీనికి డైరెక్ట్ చూడు ఎంత సెక్యూర్. డైరెక్ట్ పిన్ కూడా వాళ్ళే ఇచ్చారు, కనిపెట్టాలి. ఇప్పుడు హ్యాక్ చేయాలి. అవసరం లేదు కానీ ఫోన్ ఏంట్రా అడలేదు. లేకపోతే ప్రాంక్ అని ఇట్ట అవడం చేస్తాడా? ఈ ప్రాంక్ నేను చిన్నప్పుడు చూసా. ఫోన్ తీసి వేరే దాంట్లో పెట్టడము, ఈ ఫోన్ తీసేసి తీయడం భలే ఉంటుంది. నేను తీస్తాను నా ఫోన్. ఆగు, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. కానీ నిజంగా చెప్పాలి ఏంటంటే షబ్బు నీ ఫోన్ ఏదా?
ఇప్పుడు ఎందుకు లేరా చూపీకు చూడు చెప్పు ఫోను ఏమైనా ఓపెన్ చేసామంటే వేరే వేరే ఏ గంట అయింది ఓపెన్ అవ్వడానికి. చూడు స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అవుతుందిలే. ఒక్క నిమిషం ఓపెన్ చేయని. చూడు పోదు చూడు చూడు అది పోదు నవీను. చూడు ఏదేదో ఓపెన్ అయ్యింది చూడు. కానీ ఇంతవరకు నన్ను ఫోన్ కొను అని అడగలేదు. చెప్పు. అమ్మా కోసుకుంటుంది. ఇది నా ఫోన్ ఇట్లా ఉంది, పగిలిపోయి అయినా వాడుతున్నా. పాపం నేను కదా, పాపం కదా నేను. ఇప్పుడు వచ్చింది నాకు ఫోన్. తీసాను ఆన్ చేయి. అయితే నిన్నే ఓపెన్ బాక్స్ డెలివరీ కదా, నేనైతే ఆన్ చేయలా. ఒత్తితే కాదమ్మా, ఒత్తి పట్టుకో. అంటే నువ్వు ఆన్ చేసేసి నీ అది వాల్ పేపర్ నువ్వు పెట్టుకున్నావేమో అనుకొని హలో అని వస్తుంది. ఇప్పుడు ఓపెన్ అవగానే సామ్సంగ్, నోకియా అన్నీ వస్తాయి. ఇదిగో హలో దీంట్లో ఇప్పుడు ఓపెన్ అవగానే ఇప్పుడు సామ్సంగ్, కొచ్చడాన్, మళ్ళీ నమస్తే అన్ని కాదు. ఇది ఐఫోన్ లిమిటెడ్ ఎడిషన్ అనమాట. దీంట్లో నోకియా సాఫ్ట్వేర్, సామ్సంగ్ సాఫ్ట్వేర్, మోటో మోటో అని వస్తుంది సౌండ్. రాదులే, నేను తిక్కదా అన్నా మరి. నేను ఎప్పుడు ఫోన్లు వాడలేదా, భలే చెప్తాడు. నిజం చెప్పాలంటే షబ్బు ఆ ఫోన్ నన్ను కొనియమని అడగలేదు. నాకే అనిపించింది. ఒకసారి ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ వచ్చింది, వాళ్ళ అమ్మది ఫోన్ వచ్చింది. కట్ చేస్తే కట్ అవ్వట్లేదు. నాకు అప్పుడు అనిపించింది ఇంతవరకు అడగలేదు నన్ను ఫోన్ కొనియమని. ఇది కదా నేచర్ ఆఫ్ భార్య. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. కార్నర్ చూడు, పైన కార్నర్ చూడు. అయిపోయిందిరా. వెల్కమ్ టు ఐఫోన్. షబ్బు ఐఫోన్ వచ్చిందిరా. ఇప్పుడు మనం ఫస్ట్ కాల్, ఫస్ట్ కెమెరా అన్నీ చేస్తాం అన్నమాట. మార్చివా స్వామి? నువ్వు తెలుగు అని తెలియడానికి సంవత్సరం నుంచి ఇది పెట్టావు. నా ఫోనా? నా ఫోన్ కి ఇది కూడా లేదా? ఎన్ని రోజులు తెలియదా? ఇది ఉందిరా, ఇదిగోరా. ఓ సో నీకు ఎలా ఫస్ట్ ఫోటో నేను మా ఇద్దరు దిగుదా ఫస్ట్ ఫోటో. చాలే. సో ఫస్ట్ ఫోటో థమ్స్ అప్ టేస్ట్ థండర్. రేపు నుంచి నా ఫోన్ పట్టుకోవడానికి నాకు పర్మిషన్ తీసుకోవాలి. ఎంట్రీ కార్డ్ చెప్పలేదు. వెల్కమ్ టు నషా క్లబ్ చెప్పుదాం. నా ముందు వచ్చారు, మీరు మాట్లాడుకున్నారు. చెప్పలేదు అది నీకు కావాలని. చెప్పు. హాయ్ నాషాస్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నషా క్లబ్. మొన్న కేక్ తినింది ఎలా ఉందో ఇప్పుడు చెప్పు నీట్ గా. నాకు నిజం చెప్పాలంటే నాకు అదంతా బ్రెడ్ తగిలింది. మీరు నాకు ఇచ్చిన సైడ్ అంతా బ్రెడ్. కేక్ తిన్న తర్వాత నా పరిస్థితి ఇది ఫ్రెండ్స్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. లే కొంచెం హెల్త్ బాగా ఫీవర్గా ఉంది. అలాంటివి మీరు ప్రయత్నించకండి ఇంట్లో, తస్మత్ జాగ్రత్త. నిజం చెప్పాలంటే నా దగ్గర 35,000 ఉన్నాయి. 25,000 అప్పు పెట్టి కొన్నా. 28,000 అప్పు పెట్టి కొన్నా. నీ అప్పు ఎంత తెలుసా? ఎంతుంది? 40,000 అప్పు ఉంది. చూడు ఎప్పుడు తీరుస్తా. ఇద్దరం కట్టెలు కొడదాం. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు. రాదే. థ్యాంక్ యూ సో మచ్. నిరంతరం నీ సేవలోనే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ వస్తాయి, వీడియో నోటిఫికేషన్స్. చెప్పు మన నోట్ ఉంటుంది కదా, భూమి గుండ్రంగా ఉంటుంది. మళ్ళీ కలుసుకుందాం మిత్రమా.